వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఎపిసోడ్ నెంబర్ 2392 4,05,000. మీరు విన్నది నిజమే. వివేకానంద రెడ్డి హత్య కేసులో ఇలాగే కొనసాగుతూ ఇంకా వెళ్తుంది అనేది 2019 మార్చి 14 అర్ధరాత్రి అంటే తెల్లవారుజాము మార్చి 15వ తేదీ నుంచి ఇప్పటి వరకు మనం వింటూనే ఉన్నాం అనే మాట. ఇప్పుడు కూడా ఇక వినడానికి సిద్ధపడిపోయాం కాబట్టి అందులో ఉన్నటువంటి ఒక చిన్నపాటి ఒక లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే సిబిఐ విచారణ కొనసాగించాలి, ఫర్దర్గా విచారణకి మేము సిద్ధంగానే ఉన్నాం. సిబిఐ వాళ్ళు అఫిడవిట్ వేశారు. అలాగే బెయిల్ రద్దు చేయాలి నిందితులది. వీళ్ళు ఎవరైతే ఈ హత్య కేసులో ఉన్నారో వాళ్ళని సాక్షుల్ని కూడా అప్రూవర్గా మారిన వాళ్ళని కూడా బెదిరిస్తున్నారు, ప్రలోభాలకు గురి చేస్తున్నారు. శివశంకర్ రెడ్డి కుమారుడు చైతన్య రెడ్డి జైలుకి వెళ్ళి దస్తగిరిని బెదిరించినటువంటి సంగతి తెలిసిందే. అందువల్ల వీళ్ళందరినీ కూడా బెయిల్ రద్దు చేసి అరెస్ట్ చేయాలని వైఎస్ సునీత పిటిషన్ హైకోర్టులో తేల్చుకోండి అని చెప్పి సుప్రీంకోర్టు వెనక్కి పంపించింది. ఇక ఇదే కేసులో సిబిఐ వాళ్ళకి వాంగ్మూలం ఇచ్చారు బీటెక్ రవి. ఆయన అరెస్ట్ చేసినటువంటి క్షణంలోనే ఈ చైతన్య రెడ్డి వెళ్ళి బెదిరింపులకు పాల్పడ్డాడు అని సాక్ష్యం కూడా ఇచ్చారు. ఇదంతా అయిపోయింది. అయితే కోర్టు వారు హైకోర్టులో తేల్చుకోమన్నారు కదా. తేల్చుకోమన్న తర్వాత ఇప్పుడు మళ్ళీ కొత్తగా పిటిషన్లు పడ్డాయి. ఏంటంటే సిబిఐ వాళ్ళు ఈ విచారణని కొనసాగించడం అంటే అది రాజకీయమే, ఇందులో రాజకీయమే చేస్తున్నారు. సూత్రధారులను పట్టుకోకూడదుట, రాజకీయ లబ్ధి దీంట్లో పొందిన వాళ్ళని పట్టుకోకూడదుట. భారతిరెడ్డి గారికి అసలు ఫోన్ కాల్ ఎలా వచ్చింది, ఫోన్ కాల్ వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి అజయ్ కల్లం రెడ్డి ముందేం చెప్పారు, తర్వాత ఏం చెప్పారు, ఉమారెడ్డి వెంకటేశ్వర్లు ఏం చేస్తున్నారు, విజయసాయి రెడ్డి ఏం చేస్తున్నారు, అవినాష్ రెడ్డి ఎక్కడున్నాడు, తర్వాత జగన్మోహన్ రెడ్డి పిఏ సునీల్ కానీ నవీన్ కానీ వీళ్ళు ఎక్కడున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారు, అందులో ఉన్నటువంటి సునీల్ యాదవ్, దస్తగిరి, దేవిరెడ్డి, శివశంకర్ రెడ్డి, ఇలా చెప్పుకుంటూ వెళ్తే లిస్టు చాంతాడంత ఉంది. అలాగే చనిపోయినటువంటి డాక్టర్ గంగిరెడ్డి, ఆయన ఎందుకు చనిపోయాడో, సడన్గా తల మీద నెత్తుటి మరకలు ఎందుకు వచ్చాయో ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకోవాలి. అలాగే పోస్ట్ మార్టం వద్దన్నారని లేదన్నారని ఇంకోటని అదని ముందుగా సాక్షి పేపర్లో వచ్చినట్టు, పేపర్లోనూ వాళ్ళ ఛానల్లోనూ వచ్చినట్టుగా గుండెపోటు, వివేకానంద రెడ్డి గుండెపోటుతో మరణం అని వచ్చినటువంటిది. మరి వాళ్ళ ఎడిటోరియల్ పాలసీ ఏంటి, అక్కడ ఎవరు చెప్పారు అలా వేయమని, తర్వాత విజయసాయి రెడ్డి అనుమానాస్పద మృతి అని సంభ్రమాశ్చర్యాలకు లోనవడం, ఇవన్నీ సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ ఇందులో జరిగే. తర్వాత సాయంత్రం వచ్చి కనీసం రాష్ట్ర డీజీపీ కానీ, లేదంటే ఇంటెలిజెన్స్ డీజీ కానీ, లేదంటే కడప ఎస్పీ కానీ, డిఎస్పీ, డిఐజీ, ఎవరు ఏ ర్యాంక్ ఉన్నటువంటి అధికారులు కూడా ప్రాపర్గా ఇది అఫెన్స్ అని చెప్పడానికి ఇంకా వాళ్ళకి టైం దొరకలేదు. పాపం ఇన్వెస్టిగేషన్ నడుస్తోంది. అందులో హై ప్రొఫైల్ మర్డర్ కేసు, ఎలక్షన్స్కి దగ్గరలో ఉన్నాం. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు బై రోడ్ వెళ్ళి, సొంత బాబాయ్ చంపబడితే బై రోడ్ తీరిగ్గా వెళ్ళి సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టి ఎక్కడెక్కడ గొడ్డలితోటి వేశారు, ఎలా నరికారు, ఇవన్నీ చెప్పి కృష్ణారెడ్డికి ఇచ్చినటువంటి లెటరు ఇవన్నీ కూడా తెలిసినటువంటిదే. సరే, ఇవన్నీ అయిన తర్వాత సిబిఐ వాళ్ళు రంగంలోకి దిగారు. సిబిఐ వాళ్ళ మీద కూడా కేసులు పెట్టారు, ఆఖరికి ఐఏపీ పోలీసులను ఉపయోగించుకొని తప్పుడు కేసులు. సో ఆ కేసులని కూడా కోర్టు వారు కొట్టేశారు, తప్పుడు కేసులు అన్న దీంతో. సో వ్యవస్థలు అనే దాని మీద ఇక్కడ పెద్ద డైలాగ్ మనం ఏం చెప్పుకోవద్దు. ప్రతిరోజు మీరు నాకు చెప్పేది, నేను మీకు చెప్పేది, ఒకళ్ళకొకళ్ళని చెప్పుకోవడమే. సో ఇప్పుడు కొత్తగా వచ్చి హంతకుల్ని పట్టుకోవడం అంటే, ఇందులో ఈ సిబిఐ విచారణ ఫర్దర్గా ముందుకు కొనసాగించడం అంటే ఇది రాజకీయమే అని చెప్పి అఫిడవిట్ దాఖలు చేశారు భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డి, శివశంకర్ రెడ్డి సిబిఐ కోర్టులో. సిబిఐ వాళ్ళని పని చేయనివ్వకండి. ఇంకా ముందు పని చేశారంటే అది రాజకీయం తప్పితే ఏం లేదు. సిబిఐ వాళ్ళు చంద్రబాబు సంకలం ఉన్నారు. ఐఎమ్ రియల్లీ సారీ టు సే దిస్. 100% ఇదే జరుగుతోంది, వాళ్ళు అలాగే చెప్తున్నారు. కానీ ఇక్కడ ఒక స్వతంత్ర సంస్థని, దర్యాప్తు సంస్థని ప్రభావితం చేయడం అన్న దాని మీద మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది కొన్ని విషయాల్లో. బట్ ఇక్కడ అఫిడవిట్ పరంగానే మాట్లాడుకుందాం. సో అఫిడవిట్లో మాత్రం వేశారు, అసలు ఈ విచారణ వద్దు, కేసును క్లోజ్ చేయాలి అని చెప్పి వాళ్ళ పిటిషన్. అందులో మరి సిబిఐ కోర్టు వాళ్ళు ఇప్పుడు ఏం చెప్తారు? పోలీసులు గనక లెక్క తేల్చాలి అంటే 2 రోజుల పని ఇది అని గతంలోనే చెప్పారు. ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో పోలీసులకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చేస్తుంటే ఈ పార్టీకి నిందితులందరూ ఎవరు ఏంటి అనేది చాలా స్పష్టంగా బయటకు వచ్చేసేటువంటిది. కానీ రాలేదు. సిబిఐ కోర్టుకు సంబంధించి మొత్తం అంతా కూడా ఇప్పుడు సిబిఐ కోర్టు ఏం చెప్తుంది? ఎందుకంటే సిబిఐ వాళ్ళు పిటిషన్లు వేస్తారు, కోర్టు దగ్గరికి వెళ్ళేసరికి కొట్టేస్తుంది. దీంట్లో ఉన్నటువంటి కాన్స్పిరసీ ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారి విదేశీ పర్యటనకు సంబంధించి కూడా నిన్న చూసాం ఏమన్నారు అనేది. మరి ఇక్కడ దీంట్లో వచ్చేసరికి సూత్రధారులు, పాత్రధారులు, చనిపోతున్నటువంటి వాళ్ళ సాక్ష్యాలు, అప్రూవర్లు, మరి రేపొద్దున్న దస్తగిరికి కూడా ముప్పు తప్పదా
అన్నటువంటి అనుమానాలు చాలామంది వ్యక్తం చేస్తుంటే ఇక్కడ మాత్రం వీళ్ళు చాలా తీరికగా అఫిడవిట్లు వేసుకుంటూ కూర్చున్నారు. కథ కంచికైతే వెళ్ళదు. మనం ఇంటికి వెళ్తాం, ఇంటి దగ్గర నుంచి డైరెక్ట్గా మన శ్మశానానికి వెళ్ళినా కూడా ఆ రోజుకు కూడా వృద్ధాప్యంలో కూడా నేను ఇంకా ఈ ఫీల్డ్లో ఉంటే ఇంకా చెప్పుకోవాల్సి వస్తుందేమో అప్పటికి. వివేకానంద రెడ్డి హత్య కేసు ఇంకా తేలలేదు, వచ్చే తరాలు దీన్ని కొనసాగిస్తాయి అని. ఏమంటారు? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.